వారెవ్వా మోడీ సారసంటి ప్రధాని మంత్రి ఉండాలి గాని ఆ ఖండ భారతేంది అలెగ్జాండర్ లెక్క దునియంతా ఏల్తాని పోవచ్చు. మరి యుద్ధంలో మన సారు చూపిన తెగువ చిన్నగున్నదా? అమెరికోడొచ్చి పాకిస్తాన్ మీద యుద్ధం ఆప్తవా లేదా అని బెదిరిస్తే చేతులు కట్టుకొని మీరెట్లా చెప్తే గట్లనే బాంచనన్నట్టు తెగువ చూయించిన యోధుడు మన మోడీ సారు. మా తాన అణుబాంబులున్నాయని వాళ్ళంటే మరి మా తాన దీపాలి బాంబులున్నాయా అని మందిలో మాట్లాడి సప్పట్లు కొట్టించుకున్నాడే తప్ప పడావు చేసిందేం లేదంటుర్రు. విపక్షాలు నెటిజన్లు అయితే మస్తుగా దుమ్మెత్తి పోస్తుండ్రు. అమెరికోడొచ్చి కూసమంటే కూసుంటుండు, నిలబడమంటే నిలబడుతుండ్రు. మీకెందుకయ్యా ఇంత రోషం గల మాటలు? కరాచీ పోర్టును వేల్చినాం పేకుడు మాటలు చెప్పుకొని ఏం చేయలేక ఆఖరికి కరాచీ బేకరీ మీద అటాక్లు చేసి పెద్ద మూతవరి మొగోళ్ళమని డప్పు కొట్టుకుంటుర్రా? పాకిస్తానోని తోలు తీసేది పోయి తోక ముడుచుకొని అచ్చి ఇంకా పొంకనాలు కొడుతుండ్రా అని నెటిజన్లు అయితే మస్తు గరం అవుతుండ్రు. అసలు పాకిస్తాన్ మీద యుద్ధానికి పోయి తమరు ఊడబొడిచిందే ఉన్నది. అమెరికా ఎట్లా చెప్తే అట్లా గంగిరెద్దు లెక్క తలకాయ ఊపెందుకా? ఇందుకేనా గప్పాలు కొట్టిందని గుస్సా అవుతుండ్రు. నామ్ నరేందర్ కామ్ సరెండర్ అని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తుండ్రు. పాపం మోడీ సార్ కూడా యుద్ధం చేసి పాకిస్తాన్ ను ప్రపంచ పటంలో లేకుండా చేద్దాం అనుకుండు గాని అమెరికోళ్ళు అద్దనే వరకు ఊకున్నట్టున్నాడు. లేదంటే ఈ పాటికి కమలయ్యలు పోస్టులు పెట్టినట్టు కరాచీ బేకరీల మీద కాకుండా కరాచీనే లేపేస్తుండేనేమో.